ఇవ్వాలి కదా. వాళ్ళు ఇచ్చేదానికి లేదు రూల్స్. ఇచ్చేదానికి లేకపోతే డబ్బులు కట్టించుకోవడానికి కూడా లేదు కదా అంటున్నా. డబ్బులు మన చేతి నుంచి రూపాయి పెడితే ఖచ్చితంగా రసీదు అనేది రైజ్ కావాలా. వీళ్ళ తమ్ముడు అడిగినాడు సార్, గట్టిగా అరిచినాడు, బిల్లు ఎందుకు ఇలా ఇంత సిస్టమ్ ఉంది, ఎన్నో ఇడిచినాడు జగనన్న పైన నుంచి, మీరు బిల్లు ఇచ్చలేదంటే మీరు అక్రమంగానే అట్లంతా అడగకూడదు అని వాళ్ళు బిల్లుకు రావాలా, అడిగినారు సార్. బిల్లులు రావాలా. ఏ హాస్పిటల్? కుమార్ హాస్పిటల్. నేను కిరణ్కి చెప్పాను కదా, ఆయనతో మాట్లాడండి సరేనా. మేము చాలా చోట్ల అట్లుంటే పెనాల్టీ కూడా రైజ్ చేయించినా వాళ్ళతో కట్టించాం, మాకేం ములాజేం లేదు. ఆరోగ్యశ్రీలో ఉంటే ఫ్రీగా చేయాల్సిందే. చెప్పకూడదు అంటారు సార్. అలా కాదు, మన రూపాయి కట్టకూడదు. ఎవరికైనామ్మా అర్జెంట్ అయితే ఇమ్మీడియట్ గా చేయాలా. వాళ్ళు బిల్లు ఇప్పించుకోండి అని ఆల్రెడీ మేము చెప్పినాము, ఇస్తాంలేండి అంట. కానీ పొద్దున్నే ఆరోగ్యశ్రీ కింద తీసుకునేదానికి ఈ బిల్లు ఎగ్గొట్టేసినాడు. అది తప్పు కదా అంటున్నా. అదే బిల్లు అడగమండి గట్టిగా, వీళ్ళ తమ్ముడు పాపం గట్టిగా అరిచినాడు, కానీ వాళ్ళ ఆటికి కూడా బిల్లు ఇవ్వడం లేదు సార్. నేను ఆ కిరణ్తో మాట్లాడా, ఆయన ఆరోగ్యశ్రీ హెడ్. ఎప్పుడైనా కానీ డబ్బులు కడితే ఎక్కడైనా కావచ్చు, ఒక 100 రూపాయలు కట్టినాము అంటే రసీదు తీసుకోవాలి అంతే, ఇంకా రూల్. రసీదు ఉంటే మనకు, నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాను అనుకో, సార్ మేమంతా ఫ్రీగానే చేసినామంటారు. ఒకవేళ అలా ఉందనుకో వాళ్ళ బ్లాక్ లిస్ట్ చేసి మొత్తం తీసేపియచ్చు వాళ్ళ మీద. నేను 2-3 హాస్పిటల్ మీద 3-4 లక్షల పెనాల్టీ కూడా ఇచ్చిన. ఇప్పుడు దగ్గర 3,000 జబ్బులు 1,500 కోట్లు 1,800 కోట్లు కడతాను. పోయినప్పుడు కూడా అడిగినాము, ఏం సార్ అంటే చూద్దాంలేండి ఆరోగ్యశ్రీ. వాళ్ళు అన్నారు సార్ అప్పుడే, మీ గురించి వాళ్ళకి తెలిసిన ఏమో మండి, వాళ్ళు అన్నారు ధర్మారము అంటే మీకు ఇప్పుడు చేయాలన్నా కూడా కొంచెం కష్టమే, ప్రైవేట్ చేయించుకోపోండి అని ఎదవాడిచ్చినారు సార్. నేను ఒక్కతే ఉండే తాలకే నేనేమన్నా అంటే మళ్ళీ నేను ఎంట పడతాను మీకు చెప్తారేమో అని అప్పుడే అనుకున్నారు సార్ వాళ్ళు. మీరు ఎమ్మెల్యేకి చెప్పేది అవన్నీ చేస్తే మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నారు సార్. లేదు, నేను ఇప్పుడు కూడా పంపిస్తానులేమ్మా. కిరణ్ అని ఉన్నాడు, నువ్వు పోతావా? నువ్వు పో ఒకసారి అనంతపురం పోయి, కిరణ్ అని ఉంటాడు, ఆయన ఆరోగ్యశ్రీ చూస్తాడు. ఒకసారి కొట్టు కిరణ్కి, ఆయన చూస్తాడు. నెలైంది సార్ అంతే సార్. నిన్న కూడా పోయి తమ్మేసి వచ్చినాం సార్, నేను బాబు పోయి. ఈ దేశంలో బిగ్గెస్ట్ మాఫియా ఏది అంటే హాస్పిటల్స్, స్కూల్స్ అనేది పెద్ద మాఫియా. పేదోడి అవసరాలకు, మధ్యతరగతి ఒక ఇబ్బందికి ఎక్కడికంటే వసూలు చేయడం, ఎక్కడికంటే చేయడం. ఫస్ట్ ఆపరేషన్ ఇది కొట్టించినారు, ఇంక 2 ఆపరేషన్లు అది ఇంకా అది నిన్న అడిగినాను సార్, డిశ్చార్జ్ అయినట్టు పేపర్ ఇవ్వండి అని అడిగినారు. అది మళ్ళీ రాపోండి రిపోర్ట్ చూసి మాట్లాడి ఇస్తాము అన్నారు సార్. అది నా దాని నుంచి కొట్టు అడు మీటింగ్లో ఉంటే అలాంటి అతను రెస్పాండ్ అవుతుంది. సార్ గుడ్ మార్నింగ్. కిరణ్ గారు, ఇప్పుడు ఏ హాస్పిటల్? కుమార్ హాస్పిటల్. 1 మంత్ కిందట పేరేం పేరు, పేషెంట్ పేరు? ఎస్ శ్రీనివాస్, సర్దార్ శ్రీనివాస్. యాక్సిడెంట్ అయింది పెనుగొండ దగ్గర. డైరెక్ట్గా అక్కడ పోతే ఫస్ట్ 25,000 ఎంతో డబ్బులు కట్టించుకున్నారంట, 30 చేంజ్ ఎంతో. హలో. సో దాని తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీలో చేశారంట. ముందు కట్టండి మా, తర్వాత ఆరోగ్యశ్రీ అయిపోతానే ఇచ్చేస్తామన్నారంట. సో వీళ్ళకు బిల్ రిటర్న్ చేయలే. బిల్స్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదంట అప్పుడు వీళ్ళు కొట్లాడినా కానీ. మీకు ఈరోజు ఉంటారా? ఈరోజు ఈరోజు మన యాప్లోని పంపిస్తాను. ఆ పేషెంట్ కూడా పిలుచుకొని వస్తారు, ఒకసారి హాస్పిటల్ విజిట్ చేసి అది ఇప్పించేటట్లు చూడండి సార్. ఓకే. అవన్నీ మేము చూసుకుంటాంలేమా, మీకు అనవసరమైన విషయం, మీకు అనవసరము, మేము చూసుకుంటాంలే అవన్నీ. దానికి సదరం కావాలమ్మా, ముందు రికవర్ కానీ సన్నా. ఇప్పుడు పోయినా కానీ నువ్వు సదరంకి పోయినా కానీ చెప్పేది నుక్క, ఇప్పుడు పోయినా కానీ ఇది తాత్కాలికమని రాస్తారు. తాత్కాలికమని రాస్తే మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ రాదు కూడా. అర్థమైందా? సో పర్మనెంట్ అని ఇస్తేనే, వికలాంగతత్వం పర్మనెంట్ అని ఇస్తేనే వాళ్ళు పెన్షన్కి వచ్చేది. సో నేనేమంటే ఈరోజు నువ్వు పిలుచుకోబో, ఆ కిరణ్ నెంబర్ ఉంది కదా, పోయి అది కూడా చేసుకో. ఒకవేళ అవసరమైతే మీరు కూడా వెళ్ళి అది హెర్నియా పేషెంట్ ఇది కూడా తీసుకొని నాకు మళ్ళీ మాట్లాడండి మా అన్న వచ్చి. సరేనా? వచ్చినమ్మా రైట్. డిప్లొమా ఏ దాంట్లో చేస్తున్నావు?
డిప్లొమా సర్టిఫికేట్ పాలిటెక్నిక్ ఏ బ్రాంచ్ నాన్న? మెకానిక్. గుడ్ గుడ్, ఆల్ ది బెస్ట్ మా. పోయిస్తున్నా మళ్ళీ వస్తాడు.